ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలని ఆదేశించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలని ఆదేశించింది ఈడీ. గతంలోనూ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలని ఆదేశించింది ఈడీ. గతంలోనూ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే గత మార్చిలో 3 రోజుల పాటు కవితను విచారించింది ఈడీ. తాను ఉపయోగించిన ఫోన్లను సైతం విచారణకు తీసుకెళ్లారు. అయితే మహిళలను ఇంట్లోనే ప్రశ్నించాలంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, ఈడీ నోటీసుల్లో ఏమని పేర్కొంది, డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ఎస్ రావణి, ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఒక కీలక పరిణామం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈడీ విచారణకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు. ఏ విధంగానైతే మహిళల విచారణకు సంబంధించి ఈ విధంగా అంటే వాళ్ళు గతంలో విచారించినటువంటి విధానం సరిగ్గా లేదు, సో ఖచ్చితంగా తమ నివాసంలోనే ఈ విచారణ జరపాలని చెప్పి కూడా సుప్రీంకోర్టులో కేసు వేశారు. దానికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే గత విచారణ సందర్భంగా కూడా కవిత ఈ విషయంలో స్పష్టం చేశారు. అంటే కోర్టు నుంచి సరైనటువంటి ఆదేశాలు వచ్చాకే తాను ఈడీ ముందు హాజరవుతానని. కానీ తాజాగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని చెప్పి ఈడీ స్పష్టం చేసింది. రేపే విచారణకు రావాలని చెప్పి కూడా ఈడీ కోరినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో 3 రోజుల పాటు కూడా కవితను విచారణ జరిపారు ఈడీ అధికారులు. ఆ సందర్భంగా కవిత గతంలో ఉపయోగించినటువంటి సెల్ ఫోన్లను సైతం ఈడీ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ తర్వాత మరొకసారి కవితకు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో తాను విచారణకు హాజరు కాలేను, తనకు ఇప్పటికే కొన్ని అపాయింట్మెంట్స్ ఉన్నాయని చెప్తూనే మరోపక్క సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. సో ఆ కేసు పూర్తిగా ఒక స్పష్టత ఇచ్చిన తర్వాతనే తాను ఈడీ ముందు హాజరవుతానని చెప్పి కూడా స్పష్టం చేశారు. అంతేకాదు, సో ఈలోపు ఖచ్చితంగా విచారణ జరపాలి అనుకుంటే తన నివాసానికే ఈడీ అధికారులు రావచ్చు, నేను పూర్తి స్థాయిలో వాళ్లకు సహకరిస్తాను విచారణకని చెప్పి కవిత స్పష్టం చేశారు. ఇక మరోపక్క ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా సౌత్ గ్రూపుకు సంబంధించినటువంటి వ్యవహారాలు, సౌత్ గ్రూపుకు సంబంధించినటువంటి లాబింగ్ ఏదైతే ఉందో ఈ సౌత్ గ్రూపుకు సంబంధించినటువంటి దానికి మొత్తం కూడా కవిత లీడ్ చేశారని చెప్పి ఈడీ ఆరోపిస్తుంది. అంతేకాదు, అరుణ్ రామచంద్ర పిల్లై ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, ఇతర అప్రూవర్గా మారినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ను ఆధారంగా చేసుకునే కవితకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోపక్క అటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సైతం ఇప్పటికే 4 సార్లు నోటీసులు ఇచ్చారు. తను ఇప్పటి వరకు హాజరు కాలేదు. సో దీనికి సంబంధించి కూడా ఈడీ మరోసారి తాజాగా నోటీసులు ఇచ్చింది. ఈ వారంలోనే అటు కేజ్రీవాల్కి సంబంధించినటువంటి విచారణ కూడా ఉంది. సో మొత్తానికి మరి రేపటి విచారణకు కవిత హాజరవుతారా లేదా అనేది మాత్రం ఇంకా కవిత నుంచి ఎటువంటి ఒక స్పష్టత మాత్రం రాలేదు. సో దీనికి సంబంధించి అధికారికంగా అంటే వాస్తవానికి మనం గతంలో చూసాము ఏ విధంగానైతే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా కవిత స్వయంగా చెప్పారు. అంటే తనకు నోటీసులు వచ్చాయి, తను హాజరవుతున్నానని చెప్పి గతంలో ఓపెన్గా చెప్పారు. ఆ తర్వాత హాజరు కానటువంటి సందర్భంలో సైతం తాను ఎందుకు హాజరు కావడం లేదనే విషయాన్ని కూడా కవిత అధికారికంగా స్పష్టం చేశారు. సో ఇప్పుడు అందినటువంటి నోటీసులకు మరి కవిత ఏ విధంగా స్పందిస్తారు, తాను రేపు హాజరవుతారా లేదంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు విషయం కావచ్చు, లేదంటే మహిళలకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటినీ తెలియజేస్తూ లేదంటే మరొక డేట్ని ఏమైనా కోరే అవకాశం ఉంటుందనేది మాత్రం స్పష్టంగా తేలాల్సి ఉంది. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ కేసులో మాత్రం కవితకు మరోసారి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.